అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ కన్నీటి గాథలను, కరువును పారదోరాలంటే తప్పనిసరిగా నీటి ప్రాజెక్టు కావాలి. రాయలసీమలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని తాను విధుల్లో ఉన్నప్పుడు కూడా అనేక కలలు కన్నారు. ప్రభుత్వాలకి నివేదికలు ఇచ్చారు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా చివరి శ్వాస వదిలే వరకు రాయలసీమ బాగుపడాలంటే ప్రాజెక్టులు కావాల్సిందే, ఏదైతే సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీరుని ఓడిసి పట్టుకోవాల్సిందే అని చెప్పి అనేక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు, అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, మరో ఏపీ ప్రభుత్వాలకి విన్నవించారు. అయితే తుది శ్వాస విడిచినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు తన చివరి శ్వాస వరకు, చివరి గడియ వరకు కూడా రాయలసీమ కోసం తప్పించారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఆయన సన్నిహితులు కొంతమంది ఉన్నారు. సార్, సుబ్బరాయుడు గారితో ఎలాంటి సంబంధం ఉంది? అసలు సుబ్బరాయుడు ఎవరు? సుబ్బరాయుడు గారితో నాకు దాదాపుగా ఒక పుష్కర కాలం నుండి సంబంధం ఉంది. నాకు అంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఇరిగేషన్ గురించి ఏం తెలియని నేపథ్యంలో ఎవరో పేరు చెప్పారు, సుబ్బరాయుడు గారు బాగుంటారని చెప్పి. అంతకుముందు నేను 2012 నుండి ఈ ఉద్యమంలో పాల్గొంటున్న నేపథ్యంలో శ్రీరామరెడ్డి గారి దగ్గరికి పోయి కొంత సమాచారం తీసుకొచ్చుకున్నాను. అయితే సుబ్బరాయుడు గారు పరిచయం అయిన తర్వాత మాకు ఓరమాలు దిద్దినట్టుగా, అంటే టెక్నికల్ విషయాలు చాలా విషయాలు చెప్పారు. నీటిపారుదలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంది, బచావత్ అవార్డు ఏంటి, బ్రిజేష్ కుమార్ కమిటీలో ఏం జరుగుతూ ఉన్నాయి, లేదా కృష్ణా జలాలకు మన మీద ఉన్న హక్కులు ఏంటి, బచావత్ ట్రిబ్యునల్లో మనకు శ్రీశైలం ప్రాజెక్టు మీద ఉన్న విధి విధానాలు ఏంటి, ఎండిడిఎల్ ఏ విధంగా ఉండాలి, ఇది కరెంటు కోసం పెట్టిందా, లేదా నాగార్జున సాగర్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, అక్కడ ఉండాలి విషయాలు చాలా క్షుణ్ణంగా టెక్నికల్ విషయాలు ఎవ్వరూ మాట్లాడని విషయాలంతా కూడా ఆయన నేర్పించారు. అంటే మేము ఆయన దగ్గర ఒక విద్యార్థిలాగా అనేక విషయాలు నేర్చుకున్నాం. అంటే ఈరోజే మేము పర్ఫెక్ట్ కాలేదు. ఆయన పోయిన ఈరోజు చనిపోవడం మాకు తీవ్రమైన లోటు. ప్రతి నిత్యం తెలుసుకునే అంశాలు, కొత్త కొత్త విషయాలు ఆయన నేర్పిస్తున్న నేపథ్యంలో ఆయన అనేక అంశాలు తీసుకొచ్చారు. ఈరోజు ఆయన తపన అంతా కూడా ఎప్పుడు కూడా రాయలసీమకి ఏమి ఇవ్వాలి, తుంగభద్ర జలాల్లో మనం కేవలం 23 టీఎంసీలే శ్రీశైలానికి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటే 100 టీఎంసీలు వస్తున్నాయి. ఈ నీళ్ళంతా పక్కకు మళ్లించడానికి తుంగభద్ర వరద కాలువ గురించి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. అదేవిధంగా తుంగభద్ర, కృష్ణా నదులు వరదలు వచ్చి శ్రీశైలం తెగిపోకుండా ఉండడం కోసం పక్క నుండి నీటిని డైవర్ట్ చేయడానికి కావాల్సిన మార్గాల్లో తుంగభద్ర వరద కాలువ కీలకమైనది. అంటే ఆయన తుంగభద్ర వరద కాలువ నీరు తీసుకుపోవడానికి కానీ, సిద్ధేశ్వరం నీళ్లు తీసుకోవడానికి కానీ, గుండ్రేవులో కానీ, లేదా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వేదవతి దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఆ నీటిని డైవర్ట్ చేయడానికి హక్కులు ఏమున్నాయి, దాంట్లో నీళ్లు ఏ విధంగా అయితే రిజ్యూనేటెడ్ వాటర్ వస్తుందో లెక్కలు వేసి చూపించి దాని మీద చేసిన సందర్భంలో దానికి ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. అంటే ఆయన లెక్కలు వేసి చూపించిన వేదవతి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. కానీ పాలకులు దుర్మార్గంగా 2014 నుండి వచ్చిన పాలకులు ఎవరైనా సరే, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా జగన్ పార్టీ కావచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వాలు కానీ ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి, అంటే ఇన్ని నివేదికలు ఇచ్చినా, ఇన్ని రిపోర్ట్లు ఇచ్చినా, హక్కులు ఉన్నా కూడా వాళ్ళు ఇవన్నీ లెక్క పెట్టకుండా కేవలం డబ్బులు సంపాదించడమే మార్గంగా దాన్ని ఆ నదిని వెడల్పు చేయాలి, ఈ నదిని వెడల్పు చేయాలి, నదిని కాలువగా మార్చాలి, కుందు నదిని కాలువ చేయాలి అన్న పథకానికి ఏదైతే బీజం వేశారో ఆ రోజు జగన్ ప్రభుత్వం వేస్తే, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా ముందుకు పోతూ రాయలసీమను నాశనం చేస్తుందన్న అంశం ఈరోజు స్పష్టంగా తెలుస్తున్న సందర్భంలో సుబ్బరాయుడు గారు కూడా చాలా తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. ఆ మనోవేదనతో కూడా చనిపోయారేమో అన్న భావన నాకు ఈరోజు కలుగుతుంది. మనం ఏం చేయలేకపోతున్నాం పాలకుల ముందన్న భావన కలుగుతున్న నేపథ్యంలో సుబ్బరాయుడు గారి ఆత్మ శాంతించడం కోసమైనా సరే పాలకులు వాళ్ళ యొక్క డబ్బు ఆశను పక్కన పెట్టి ఆయన ఇచ్చిన నివేదికల మీద ఒక కార్యక్రమం చేపట్టి ముందుకు పోతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాయలసీమ కోసం సుబ్బరాయుడు పడిన తప్పడం ఎలాంటిది? సుబ్బరాయుడు సారు తన చావును కూడా ఈరోజు బాడీని చూస్తే ఎడారిలో నీటి కోసం ఏ రకంగా అయితే పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ నోరు తెరుచుకొని తమ జీవాన్ని వదులుకున్నటువంటి పరిస్థితుల్లో సుబ్బరాయుడు సార్ కూడా ఈరోజు అదే స్థితిలో ఉన్నాడు. బాడీ రాయలసీమ మరో ఎడారి కాకూడదు అనే ఒక సింబల్ని తను జీవించినంత కాలంలో రాయలసీమలో పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కృష్ణదేవరాయల కాలంలో చెరువులు, కుంటలు ఏదైతే ఉందో ఆ రూపంలో చేసుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అట్లనే
స్టేట్ యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇది ఇంటర్నల్ సమస్యని మనం పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాం. ఇది రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇది 2-3 స్టేట్ల సమస్యగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఎప్పుడైతావో పూర్తి అవుతావో అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు. కానీ వాళ్ళు బతకడానికి మాత్రమే ఈ ప్రణాళికలు నేర్చుకున్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు భార్య గారు పాలకులు గుర్తించారో లేదో నాకు ఈరోజు వరుణుడు ఈరోజు పూలతో వరుణదేవుడు ఈరోజు రావాలంటే ఇప్పుడే మీరు అందరూ కూడా చూస్తున్నప్పుడు 4 చినుకులు పడడం జరిగింది. అంటే ప్రకృతికి ఉన్నటువంటి ప్రేమ రాయలసీమ పట్ల ఈరోజు ఈ పాలకులకు లేదు అనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు బాడీ అంతా కూడా మనం స్నానం చేయిస్తుంటే 4 చినుకులు పడిపోవడం అనేది చాలా ఆయన ఆవేదనకు ఆయన ఆలోచనకి తగ్గట్టుగా ప్రకృతి పులకరించిందని మేమంతా కూడా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆయన ప్రణాళికల్ని ఆయన లేకపోయినా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మేము ప్రజా సంఘాలుగా ప్రజలుగా ఈ ప్రాంత వాసులుగా ఆయన ఆలోచనని ఆయన నిర్ణయాలని మేము ఖచ్చితంగా పాటించి ఆయన ఆశయాన్ని నెరవేరుస్తామని కూడా ఇదొక ప్రతిజ్ఞ దినంగా ఆ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తాం. మీరు చెప్పండి, ఆయన విధుల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రిటైర్డ్ అయినప్పుడు కానీ ఆయన సేవలను గుర్తించడంలో ఆయన చెప్పినటువంటి సూచనలు పాటించడంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వహించాయి? ఈయన పట్ల ఎందుకు అట్లా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఈరోజు సుబ్బరాయుడు, ఇంజనీర్ సుబ్బరాయుడు అంటేనే అందరికీ గుర్తొచ్చేసేది ఏంటంటే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు అనేటువంటివి గుర్తుకొస్తాయి. ఏ ఒక్కరు అడిగినా కూడా ఎక్కడెక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి, ఏం కట్టాలి, కడితే అక్కడ ఎన్ని వేల ఎకరాలు సాగు అవుతాయి, దీనికి సంబంధించిన అనేకమైనటువంటిది ఒక గ్రంథం ఆయన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఒక పరిశోధకుడు, దానికి సంబంధించిన ఒక లైబ్రరీ. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధిని, రాయలసీమ నుంచి కరువును పోగొట్టాలనేటువంటి ఒక దృఢ నిశ్చయము సుబ్బరాయుడు సార్లో ఉండేది. కాబట్టి ఆయన్ని ఎవ్వరు కూడా సుబ్బరాయుడు అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు, సుబ్బరాయుడు సార్ అని ఎంతో గౌరవంగా పిలిచేవాళ్ళు. దశాబ్దాలుగా పాలకులు చెప్తూనే ఉన్నారు రత్నాలసీమ ఎలా అవుతుంది, ప్రాజెక్టులు కట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా సుబ్బరాయుడు సార్ పాలకులకు చెప్తూ ఉండేవాడు. ఇదంతా కూడా పాలకుల నిర్లక్ష్యము. సుబ్బరాయుడు సారు ఇచ్చినటువంటి నివేదికలు ఎప్పుడు అడిగినా కూడా ఆయన నివేదికలు ఇచ్చేటోడు ఇక్కడ అని చెప్పేసి, కానీ పాలకులు నిర్లక్ష్యం వహించారు. సుబ్బరాయుడు సార్ ఈరోజు రాయలసీమ అభివృద్ధి, రాయలసీమకు సంబంధించిన కరువు దాని మీద, నీటి మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద ఆయన మాట్లాడి అలసిపోయి ఈరోజు కనుమూయడం జరిగింది. ఆయన లేని లోటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళకు కూడా కానీ, తర్వాత రాయలసీమకు సంబంధించిన అభివృద్ధి కాంక్షించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తీరని లోటు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సుబ్బరాయుడు సార్ లేని లోటును ఎవరైనా రీప్లేస్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే? సార్ నాకు తెలిసి అయితే ఇంతవరకు లేరు. ఏమన్నా ఆయన స్ఫూర్తితో ఏమన్నా వచ్చేటోళ్ళు ఉంటే స్వాగతిస్తాం మేమంతా రాయలసీమ సాగునీటి సంస్థ తరఫున. అటువంటి లోటు అపర భగీరథుడు సార్ ఆయన. ఆ భగీరథుని యొక్క ప్లేస్లో వస్తారు. ఎందుకంటే సమస్యలు పుడతాయి, మళ్ళీ పుడుతుంటారు. సారే ఆ రూపంలో మళ్ళీ వస్తాడని మేము భావిస్తున్నాం. ఆయనతో మీకు ఉన్న అనుబంధం ఏంటి? సార్ సాగునీటి సాధన సమితిలో నేను సుమారు 14-15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం సార్. నిరంతరము ఆయన నిద్రలో కూడా నీరు, సాగునీరు, తాగునీరే. ఎప్పుడన్నా మా దసరామరెడ్డి గారు ఫోన్ చేస్తే ఏమో ఆయన బిజీగా ఉండేటువంటి సార్, మీరన్నా మాట్లాడండి సార్ అని విషయాలు నాకు ఫోన్ చేసి అడిగేవాడు. ఆయన అటువంటి వ్యక్తిని మనం కానీ సాగునీటి విషయంలో చూడలేమో అనిపిస్తుంది సార్. కానీ చూడాలి మనం తప్పకుండా. ఈ యొక్క ఉన్న మిగిలిన రిటైర్డ్ ఇంజనీర్లకు కానీ, ఉన్న ఇంజనీర్లకు కానీ ఆ భావం వాళ్ళ కలిగి చేస్తారేమో ఆశాభావంతో మనం అంతా ఉండాలి సార్. మీరు చెప్పండి, సుబ్బరాయుడు సార్తో మీకున్న అనుబంధం ఏంటి? నాకు తండ్రి కొడుకుల లాంటి అనుబంధం ఉంది. రోజుకు 2-3 సార్లు ఫోన్ చేసేవాడు సారు, ఏం నాయనా ఏం కథ అని. దప్పికతో దగాపడ్డ రాయలసీమకు దారి చూపి ఆ దప్పికను తీర్చడానికి తన వంతు ప్రయత్నమే కాకుండా ఆ ప్రయత్నంలో తన నాలెడ్జ్ని నాయకులకు పంచి రాయలసీమలో ఎంతోమందికి అవగాహన కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు తన ఇచ్చినటువంటి మేధా సంపత్తితో రాయలసీమ ఉనికిని
రాయలసీమ యొక్క స్థితిని, రాయలసీమ యొక్క వాటాలను ఉద్యమంగా తీసుకొని ఎంతోమంది నాయకులుగా ఎదిగినారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత టీజీ వెంకటేష్ కానీ, ఇట్లా వగేరా చాలామంది ఉన్నారు. మనకు ఇతర జిల్లాలలో కూడా ఉన్నారు, కర్నూలు జిల్లానే కాదు చాలా జిల్లాల్లో కూడా ఉన్నారు. అంతమందికి స్ఫూర్తి నింపి ఈ జిల్లాలో మనకు హక్కులు ఉన్నాయి, మనకు నీళ్లు లేవు కాదు, నీళ్లు మన వాటా ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నవని సోర్స్ చూపించినటువంటి వ్యక్తి. అంతకుముందు ఇక్కడ నీళ్లు లేవు, బండరాళ్ళు, ఇక్కడ ఏమి వర్షాలు లేవు అని పెడుతుంటే కాదు, ఇక్కడ అవసరం ఉంది, హక్కులున్నాయి, నీరుంది అని చెప్పేసి ప్రజలకు కనువిప్పు కలిగించినటువంటి మహానుభావుడు. ఆయన చావు అంటే 1-2 రోజుల్లో నేను చచ్చిపోతాన్నా కూడా ఈ ప్రాంతం యొక్క దానికోసమే ఆయన పాటుపడినాడు. ఇంకోటి అధికారుల వైఫల్యం అంటావా, అధికారులు తమ అవసరాల కోసం ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పుకుంటున్న ఓర్వకల్లుకు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో చూపించినటువంటి వ్యక్తి ఆయన. లేకపోతే ఓర్వకల్లో నీళ్లు కానీ చెరువు కానీ ఏమీ లేవు, కానీ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఉండడానికి నీళ్లను దారి చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు మోడీ సభ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈయనకి ఖర్చుకు అంతరం 1 లక్ష రూపాయలతో పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన కార్యక్రమం చేయకపోవడం ఇది మాకంతా రాయలసీమకే చాలా బాధాకరం. ఇదే తెలంగాణలో అయితే పెద్ద ఉద్యమాలు లేసేటివి, కానీ రాయలసీమ ఆంధ్ర పరిస్థితి కాబట్టి అలాంటి లేదు. ఈ రాయలసీమ ఉద్యమానికి ఆయన ఎలాంటి లోటు కనిపిస్తుంది? నాకు సమైక్యాంధ్ర ఉద్యమం నుండి సార్తో పరిచయము. జస్ట్ 1 మంత్ బ్యాక్ అందరం కలిసి సార్ని కలవడం జరిగింది. నిజంగా ఇందాక సోదరుడు అన్నట్లు అంటే ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. రాయలసీమలో వాటర్ కోసం ఎంత పాటుపడ్డాడన్నది మనందరికీ తెలుసు. మాకు చాలా కొద్ది నాలెడ్జ్, మేము ఆర్ట్స్ స్టూడెంట్స్. ఇదంటే ఈరోజు మేము అనర్గళంగా రాయలసీమ నీటి అవసరాల గురించి మాట్లాడగలుగుతున్నాము అంటే ప్రతి వేదిక మీద కూడా ఎక్కడైనా మాట్లాడామంటే ఆయన ఇచ్చిన రిసోర్సే. అంటే నడుస్తున్న గ్రంథాలయం లాంటి వాడు నీటి అధ్యయనానికి సంబంధించి ఒక పని చేయాలంటే ఎట్లా సార్ మీటింగ్ ఉంది మాట్లాడాలి అని ఎప్పుడన్నా వస్తే అమ్మ కూడా పెద్దమ్మ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నవారంటే అంత బాగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి సార్ వచ్చి అన్నీ చెప్పినంత దాకా మాకు ఇది మాట్లాడాలమ్మా ఈ అంశాలు మాట్లాడి ఈరోజు మేము కాదు నాలాంటి వాళ్ళు 1000 మంది మాట్లాడుతున్నారు అంటే రాయలసీమ నీటి అవసరం ఎంత చేస్తే ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుపడతామని చెప్పడంలో చాలా అంటే విపులంగా ఒక మామూలు వాడికి కూడా అర్థమయ్యేలాగా మాతో మాట్లాడించగలిగారంటే ఆయన. నాకు మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమం నుండి ఆయనతో అనుబంధం. రీసెంట్గా కూడా ఆయనను కలిసి మాట్లాడడం జరిగింది. ఆయన ఏదైతే ఇప్పుడు ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మాత్రం మేమెవ్వరము కూడా వెనకడుగు వేయము. ఆయన లేని లోటు అయితే మాకు బాగా ఉంటుంది, కానీ ఆయన లోటుని ఒక వ్యక్తి కాకుండా ఇంతమందిని కలిసి తీరుస్తారని చెప్పేసి ఆశిస్తూ నిజంగా ఇందాక ప్రభుత్వం కూడా దీనికి స్పందించి ఆయన ప్రభుత్వ లాంఛనాలతో ఆయన ఘనంగా వీడుకోలు పలికింటే మాత్రం చాలా గర్వంగా ఉండేది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ నాగన్న, సామాజిక రాయలసీమ మహాసభ ఒక బ్యానర్తో పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితితో కలిసి పనిచేసే క్రమంలో శ్రీ సుబ్బరాయుడు గారితో కొంత పరిమితమైన పరిచయమే ఉంది. ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టుల గురించి నీళ్ళ గురించి ఆయనతో మాట్లాడినప్పుడు చాలా ఓపికతోని మీరు ఇంటికి రండమ్మా మనం కూలంకుషంగా మాట్లాడుకోవచ్చు అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ రాయలసీమ కోసము ఈరోజు రాయలసీమ వెనుకబాటుతనాన్ని సంపూర్ణంగా పారద్రోలడం కోసం ముఖ్యంగా నీటి ప్రాజెక్టులు కావాలి, వాటి మీద పూర్తి అధ్యయనం చేసి రాయలసీమ ఉద్యమకారులకు కానీ రాయలసీమలో పనిచేసే కార్యకర్తలకు కానీ ఒక సంపూర్ణమైన అవగాహన ఇచ్చిన మహానుభావుడు ఆయన. ఖచ్చితంగా నా అభిప్రాయం ఏంటంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క తపన ఇవన్నీ కూడా నిజంగా ప్రత్యేక రాయలసీమ అంటే ఆయనలో నుంచి ఆ మాట రాలేదు, కానీ ఆయన తపన చూస్తుంటే ఆయన ఆశయం నెరవేరాలంటే ఖచ్చితంగా రాయలసీమ ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాయల రాష్ట్రం ఏర్పడితే కానీ ఆయన యొక్క తపన చల్లారదని చెప్పేసి సామాజిక రాయలసీమ కార్యకర్తగా నేను భావిస్తున్నాను. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాము. సార్ చెప్పండి, ఇరిగేషన్ శాఖకి ఆయన ఎలాంటి సూచనలు ఇచ్చేవాళ్ళు, ఎలా ఉండేది?
ఈరోజు చాలా బాధాకరమైన రోజు అండి. సుబ్బరాయుడు గారి గురించి ఈ రాయలసీమలో దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా వెల్ నోన్ పర్సన్. ఆయన సేవలు ముఖ్యంగా మనకి గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, అట్లాగే వేదవతి, అంటే మనకి ఇప్పుడు కంబైన్డ్ డిస్టిక్లో మన నంద్యాల వరకు ఇరిగేషన్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేరే మనకి కర్నూలు వచ్చేలేకి వెస్టర్న్ పార్ట్స్లోనే ఈరోజు నిన్న కూడా మన పేపర్లో చూసాము, స్టిల్ వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటి అది బాగా వెనకటి ప్రాంతాన్ని మనం ఇరిగేషన్ ద్వారా డెవలప్ చేయాలని సంపూర్ణంగా నమ్మి ఇప్పుడు వేదవతి ప్రాజెక్టు ఆయనే కంటెంప్లేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ అది రీస్టార్ట్ అవుతా ఉంది. అంటే దాదాపు 80,000 ఎకరాలు దాని కింద వచ్చింది. ఆర్డిఎస్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఫైనలైజేషన్కి ఆయన పాత్ర ఉంది. ఈ రెండు కూడా ఆయన టైంలో కొంత స్టార్ట్ అవుట్ ఆయన చూశారు. గుండ్రేవులు కూడా ఆయన దీంతోనే బిగిన్ అయింది, కానీ అది ఓన్లీ అప్రూవల్స్ తోటే ఆగిపోయింది. దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామనేసి, ఎందుకంటే ఇప్పుడు ఇక కృష్ణాలో దాదాపు 1400 టీఎంసీ సముద్రంలోకి వెళ్ళినాయి. అటువంటిది మనం ఓన్లీ ఇప్పుడు మన గుండెలో 20 టీఎంసీ అంటే అది ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ స్టేట్ దీనివలన దాన్ని కూడా ప్రాబ్లమ్స్ కూడా అన్ని దాటుకొని ఆ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయాలనేసి ఆయన మానసిక బాగా దృక్పథం, ఆయన ఆశయాలతో మేము కూడా మా ప్రయత్నం చేస్తామనేసి చెప్తూ ఆయనకి అది ఆత్మశాంతి కలగాలని వాళ్ళ ఫ్యామిలీకి నా ప్రకారం సంతృప్తిస్తున్నాను. సార్ మీరు చెప్పండి, రాయలసీమ ఉద్యమానికి ఈ నీటి ప్రాజెక్టులు కానీ లేకపోతే రాయలసీమ సస్యశ్యామం కావడానికి ఆయన ఎలా తప్పడిపోవడం ఆయన మీకు అనుభవం? సుబ్బరాయుడు సార్ అంటే ఒక మేధో ప్రవాహం. ఆయన మరణంతో ఒక మేధో ప్రవాహం ఆగింది. ఇప్పుడు కృష్ణానదిలో పారుతున్న లక్షల క్యూసెక్కులకి లెక్కలు చెప్పి ఒక నిపుణుడు ఆయన లేకపోతే లెక్కలు చెప్పగలిగిన వాళ్ళు, ఏ మార్గంలో తీసుకెళ్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకి ఇవ్వగలమని చెప్పిన ఒక నిపుణుడు మనకు రాయలసీమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం కోల్పోయింది. ఆయన ఉద్యోగరీత్యా చాలా చిన్న స్థాయి ఉద్యోగమైనా కానీ ఆయన చేసిన కృషి గత 4 ప్రభుత్వాల్లో ప్రతి ప్రభుత్వంలో ఆయన డాక్యుమెంట్ కానీ ఆయన ప్రపోజల్ చదవని ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఈఎన్సీ కానీ సీఎం కానీ ఉండరు. మేము కూడా గత 2 ప్రభుత్వాల్లో ఆయన ప్రపోజల్ చాలా తీసుకెళ్ళి ఉన్నాము, ఫోన్లలో మాట్లాడిచ్చున్నాం కదా. అయితే దురదృష్టవశాత్తు చాలా వరకు ప్రాక్టికల్గా అంటే ప్రాజెక్టులు పూర్తి మొదలు కాకముందే సారు మరణించడం జరిగింది. అయితే సారు చేసిన చాలా పెద్ద సేవ రాయలసీమకి. గుండ్రేవుల గురించి అందరూ చెప్తున్నారు. అయితే మనకు రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 6 తర్వాత ఏర్పడ్డ ప్రాజెక్టులే, 6 కన్నా ముందున్న ప్రాజెక్టులే పాత ప్రాజెక్టులు, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు, వాటన్నిటికీ కూడా కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి మనకు విభజన చట్టంలో ఉంది. గుండ్రేవులకు అలాంటి ప్రమాదం రాకుండా దాన్ని పాత ప్రాజెక్టుగా చేయటంలో సుబ్బరాయుడు సారు పాత్ర కీలకం. రిటైర్మెంట్ అయిన తర్వాత అందరు ఇంట్లో కూర్చొని ఉన్న టైంలో ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా, ఆంధ్ర తెలంగాణ హై టెన్షన్స్ ఉన్నా కానీ ఆయన పాంప్లెట్ రాసి అటుపక్క అలంపురం ఐజ్ అటుపక్క ఆయన రైతులతో మాట్లాడి గుండ్రేవులో మనం ఇద్దరం కలిసి కట్టుకున్నాం, ఇద్దరికం చేస్తున్న దాంట్లోనే 2013 కిరణ్ కుమార్ హయాంలో 2013లోనే దాని డిపిఆర్కి అప్రూవల్ రావడం వల్ల టెక్నికల్గా అది పాత ప్రాజెక్ట్ అయింది. ఈ రోజు కాకుండా భవిష్యత్తులోనే గుండ్రేవులు కావడానికి మనకి ఎలాంటి అనుమతి లేకుండానే, అంటే అది ఆల్రెడీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుగా చేయడంలో మన సుబ్బరాయుడు సార్ గారు 2010 నుంచి 13 మధ్యలో చేసిన కృషి వల్లనే ఈ గుండ్రేవుల ప్రాజెక్టుకి కొత్త అనుమతులు లేకుండా పాత అనుమతులతో ఈ రోజున ప్రభుత్వం ఈ రోజు కట్టొచ్చు, రేపైనా కట్టొచ్చు. అది అతి గొప్ప సహాయం రాయలసీమ మొత్తానికి చేసి, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, ఈ కడప 3 జిల్లాలకు కూడా వచ్చిందండి. సో సుబ్బరాయుడు సార్ గురించి ఆయన సలహా తీసుకొని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు. ఎంతోమంది మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా మేము టెక్నికల్గా ఇన్ని అవార్డులు చదివినా మాది కరెక్ట్ అవునా కదా, దీని మార్గం ఏంటని చెప్పడానికి ఆయన ఒక పెద్ద తలకాయగా ఉండి అందరితో ఆ వయసులో కూడా ఆయన చనిపోవడానికి ఒక నెల ముందు కూడా మాట్లాడి నాన్న ఇట్లా అవుతుంది అన్నట్టుగా ప్రతిదాన్ని ఆయన వయస్సుకు మించిన సహనము శక్తి ఉంది ఆయనకి. అనారోగ్యంతో ఉన్న సహనం, మన మామూలు జ్వరం ఉంటేనే మాట్లాడలేము. ఆయన కాలు లేకుండా 6-7 సంవత్సరాల నుంచి కూడా ఆయనకున్న మానసిక స్థిరత్వం, మెచ్యూరిటీ వలన ఆ సబ్జెక్టు కానీ ఆయన చనిపోయే రోజు వరకు ఆయనకు మతిమరుపు కానీ ఎలాంటిది లేకుండా ఆయన చేయగలిగారు. అది ఆ విధంగా రాయలసీమ మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉంటుంది. ఆయన పేరు సామాన్య జనాలకు ఎక్కువ తెలియపోవచ్చు కానీ ఒక గుండ్రేవులో ఒక వేదవతి అయిన రోజు ఆయనను అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్తున్నాము. మా రాయలసీమ నీటి అధ్యయన వేదిక గౌరవాధ్యక్షుడిగా శివరాచల నేను 2022లో దీన్ని ఎలా ప్రచారం చేయాలి సార్ అనుకున్నప్పుడు మీరు ఒక క్యాలెండర్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా మేము 12 ప్రాజెక్టులతోటి ఒక క్యాలెండర్ వేసి 4 జిల్లాల్లో తిరిగి అది కూడా ఇదే ఇంట్లో సార్ చేతులుగా ఆవిష్కరించడం జరిగిందనమాట. ఆ విధంగా సార్ డైరెక్షన్లో మేము గత 3-4 సంవత్సరాలు పనిచేస్తూ వచ్చాము. సార్ లేని లోటు అందరికీ కూడా
పెద్ద లోటుగా కనిపిస్తుంది. కానీ సార్ స్ఫూర్తితో ఎవరేం కార్యక్రమం తీసుకున్నా కానీ వ్యక్తిగతంగా ప్లస్ రాయలసీమ నీటి అధ్యయనం తరకు మేము దాంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం చేసుకుని మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో రాజకీయ పరిస్థితుల్లో ప్రాజెక్టులు అంటే అధికారంలో ఉన్న పార్టీ నాయకుల పేర్లే ఉంటాయి, కానీ ఇలాంటి నిపుణుల ప్రాజెక్టు పెట్టడము అనేది అసాధ్యమైన విషయం. కానీ పెడితే అందరూ హర్షిస్తారు. కనీసం ఆయన పేరు పెడితే బాగుంటుంది. గుండ్రేవుల ప్రధానం, గుండ్రేవులకి ఆల్రెడీ అప్రూవల్ ఉన్నాయి, నేను చెప్తున్నా టెక్నికల్ అప్రూవల్ ఉన్నాయి. గవర్నమెంట్ కట్టుకోవాలనుకుంటే కట్టడానికి ఎప్పుడైనా రెడీగా ఉంది. ఈయన చేసిన కృషి వల్లే దానికి 2013లో డిపిఆర్ రావడం వల్ల, విభజన చట్టం వల్ల అది పాత ప్రాజెక్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కట్టుకో. ప్రతి ఒక్కరు కన్నీటి గాథలు వినిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ కోసం ఆయన పడినటువంటి తపన కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఒకటే తలుచుకుంటున్నారు, రాయలసీమ ఉద్యమానికి, రాయలసీమ సస్యశ్యామల కాకుండా ప్రాజెక్టులు పెండింగ్ పడిపోయేటువంటి ప్రమాదంలో పడ్డాయి, ఆయన లేనటువంటి లోటు అని చెప్పేటువంటి పరిస్థితి. మొత్తం చెప్పండి సార్, ఆయనతో అనుకుందాం. మీరు ఈరోజు సుబ్బరాయుడు సార్ లేకపోవడం అందరం చాలా బాధ కలిగిన విషయము. సుబ్బరాయుడు సార్తో నాకు గత 6 సంవత్సరాల నుంచి అనుభవము. యాక్చువల్గా సుబ్బరాయుడు సార్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాము. 2019లో అందరికీ కరోనా వస్తే, కరోనా పీరియడ్లో కూడా ఆయన గుండ్రేవులు కట్టిన తర్వాత కింద నంద్యాల జిల్లా కానివ్వండి, అలాగే అనంతపురం జిల్లా కానివ్వండి, కడప జిల్లాకు ఏ విధంగా గ్రావిటీ ఫ్లోలో నీళ్లు తీసుకెళ్లాలని ప్లాన్ కోసం ఆయన అప్పుడు మాతో పాటు పరిచయం అయ్యాడు. అప్పుడు చిన్నగా ఎస్ఐ షీట్లను చూసుకొని మార్కింగ్ చేసిన ఆయన అని చెప్పి నాకు చెప్పేవాడు. దాని తర్వాత 2020 మార్చి 17వ తారీఖున సారు ఆ కండిషన్లో ఉన్నా కూడా మొత్తం వెహికల్ తీసుకొని వచ్చి మాతో పాటు మొత్తం నల్ల కాలువ కింద నుంచి బోర్వకల్లో నల్ల కాలువ, ఈ కర్నూలు ఇదంతా కూడా తిరిగి అలైన్మెంట్ తిరిగి, ఇది మనము గుండ్రేవుల నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ తీసుకెళ్తే అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రి ఏరియాకు మొత్తం కూడా ఫ్లడ్ ఇరిగేషన్ కింద మనం నీళ్లు ఇవ్వచ్చమ్మా. కేసీ కెనాల్లో ఇప్పుడు కడుతున్న రిజర్వాయర్లకు కూడా మనం అనుసంధానం చేయగలచ్చు. కేసీ కెనాల్కి సపరేట్గా మనము రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం లేదు. ఓర్వకల్లో మనము సుమారు 10 టీఎంసీలు నీళ్లు కట్టుకోగలిగితే ఆ నీళ్ల నుంచే మనం కిందకున్న నంద్యాల జిల్లాకు కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైన ప్రాజెక్టు మనకు గుండ్రేవుల ప్రాజెక్టు. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఒకటి సాధించుకోండి అని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో సారు కృతనిశ్చయంతో చేశారు. కానీ మనం ఈరోజు ఆయన లేని లోటు పూడ్చలేకపోవచ్చు, కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ విజయాన్ని మనం ఏదైతే అనుకున్నాడో ఆ ప్లాన్స్ అన్ని కూడా మనం సక్సెస్ఫుల్ చేస్తాం. చాలా వరకు ఆయన మనకందరికీ మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చిపోయాడు. కాబట్టి మనము దాని వలస ఇది నుంచి రాయలసీమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు రాయలసీమలో కనపడుతూ ఉంది. సుబ్బరాయుడు సార్కితో గత కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కర్నూలు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు గుండ్రేవులు కానీ, పందికొండ రిజర్వాయర్ కానీ, పంట కాలువలకు సంబంధించి, అలాగే ఆర్డీఎస్ కుడికాలు కానీ, వేలాది ప్రాజెక్టులకు సంబంధించి గత 2 సంవత్సరాల కాలంగా అనేక రూపాల్లో ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఆయనకు 2 కళ్ళు, ఒకటి వేదవతి ప్రాజెక్టు, ఒకటి గుండ్రేవుల ప్రాజెక్టు. ఈ 2 రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న అన్ని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఆ గుండ్రేవుల ప్రాజెక్టు డిపిఆర్ అయిపోయింది, అట్లా వేదవతి ప్రాజెక్టు కూడా డిపిఆర్ అయిపోయింది. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు సహకారం చేసుకున్న రోజే సుబ్బరాయుడు గారికి ఘనమైన నిజమైన నిజాలు అర్పించినట్లు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బరాయుడు సార్ లేనటువంటి లోటు రాయలసీమ ఉద్యమానికి, నీటి పారుదలకి, లేకపోతే ఇక్కడ ఈ సమాజానికి చాలా తీరని లోటు. ఆయన మరణం ప్రతి ఒక్కరి గుండెల్ని తరించి వేస్తుంది, ప్రతి ఒక్క గుండెని కదిలించి వేస్తుంది. కన్నిటి గాథలు వస్తూ ఉన్నాయి ఆయనతో ఉన్నటువంటి అనుబంధానికి. సో రాయలసీమ ప్రాజెక్టులకి, ప్రధానంగా గుండ్రేవులకి సుబ్బరాయుడు సార్ పేరు ప్రతిపాదించాలనేటువంటి డిమాండ్ కూడా రాయలసీమ వాసుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. విడజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.